తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజుకు బీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వామి వివేకానందకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమన్నారు. మన రంపచోడవరం అటవీ ప్రాంతం నుంచి ఆయన తిరుగులేని ఉద్యమం నడిపారని, చాలా మంది స్వతంత్ర యోధులు మన స్వాతంత్ర్యం కోసం పోరాడారని, మన అల్లూరిని మాత్రం దేశం మొత్తం స్వాతంత్రోద్యమ నాయకుడిగా గుర్తించిందన్నారు. వివేకానందులు వారి వర్ధంతి, అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి రెండు కలిపి భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా నిర్వర్తించడం, వారి యొక్క జీవితాలు, వారి యొక్క నడవడి, వారి యొక్క ఆలోచన విధానం ఇవాళ కూడా అడవిలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది. మనందరూ కూడా ఎస్టీ ప్రాంతాలకి మనం సహజంగా వెళ్ళే పరిస్థితి తక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర పోరాటం కోసం వారు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, ఇది చాలా సిగ్నిఫికెంట్, ఇది చాలా ట్రస్ట్, ఇది చాలా పవిత్రత. చాలామంది స్వతంత్ర పోరాటం చేశారు, ఆ పెద్దలందరినీ గౌరవిస్తాం, కానీ రాజమండ్రిలో చేశారు, భారతదేశంలో చేశారు. కానీ వీరు అడవిలో చేశారు, సాయుధ పోరాటం చేశారు. వారి చిరస్థాయిగా స్వతంత్ర పోరాటంలో వారు పాల్గొన్న గణనీయమైనటువంటి పాత్ర కోసం నిరంతరం మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. అలాగే వివేకానందుడు ఒక భారత యొక్క జాతి యొక్క ధర్మాన్ని, సంస్కృతిని ప్రపంచ దేశాలకి వారు తెలియజేయడంలో బహుశా వారు ప్రథములు, చెరగని ముద్ర వేసినటువంటి శ్లాఘనీయులు. ఆ దృష్ట్యా వారి యొక్క వర్ధంతిని కూడా పార్టీ నిర్వర్తించింది. ధన్యవాదాలు.